డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీమతి సవిత గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం. సభకు నమస్కారం. ఈరోజు రంగరంగ వైభవంగా భావితరాల భవిష్యత్ కోసం, ఉపాధి కోసం మరి ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకునే నాయకుడుగా ఈరోజు మరి దాల్మియా ప్లాంట్ సెకండ్ ఎక్స్పాన్షన్ కార్యక్రమానికి విచ్చేసిన మన యువగల మన నేత, పరిశ్రమల సృష్టికర్త, తండ్రికి తగ్గట్టు తనయ, రాయలసీమ ముద్దు బిడ్డ, మాట చెబితే మాట నిలబెట్టుకునే నాయకుడు. ఒక పక్క తన శాఖలను, ఒక పక్క పార్టీని మరి భుజస్కంధాలపై నడుపుతూ ఈ రాయలసీమను రైజింగ్ రాయలసీమగా మార్చాలి, నేను రాయలసీమ బిడ్డనని ఎంతో నిబద్ధతతో, ఎంత నిజాయితీతో ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన మంత్రివర్యులు మా అందరికీ దశ దిశ నిర్దేశిస్తూ యువకుడిగా మన యువగలాన్ని నడుపుతున్న మన నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా సహచార మంత్రి, ఐటీ మరి ఇండస్ట్రియల్ మంత్రి గారు టీజీ భరత్ గారికి, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు ఈ నియోజకవర్గం కోసం అహర్నిశలు కష్టపడుతూ మరి ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులు పర్యవేక్షిస్తూ మరి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెడుతున్న సీనియర్ నాయకులు శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి గారికి, మరి జిల్లా అధ్యక్షులు యువ నాయకుడు భూపేష్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా కడప శాసనసభ్యురాలు మరి మాధవిరెడ్డి గారికి, మరి జిల్లా కలెక్టర్ గారికి, మరి మన మీద నమ్మకంతో సిబిఎన్ అంటేనే నమ్మకం అంటే సిబిఎన్ పరిశ్రమల సృష్టికర్త మరి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి దాల్మియా సెకండ్ ప్లాంట్ ఎక్స్పాన్షన్కు మరి ఎంతో గొప్ప మనసుతో విచ్చేసి మరి ఈ ప్రాంతం మరింత అభివృద్ధి జరగాలి, మరింత ఈ రాష్ట్రానికి సంపద కలగాలి, నేను ఈ అభివృద్ధిలో మరి ముందంజలో ఉంటానని మరి పునీత్ దాల్మియా గారికి కూడా ఈ వేదిక ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా వారి సభ్యులకు, వారి ఎంప్లాయీస్కు, మరి ఇక్కడ విచ్చేసిన నా కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ చాలా గర్వంగా ఉంది. కడప ఇన్ఛార్జ్ మంత్రిగా నిజంగా ఒక బీసీ బిడ్డగా ఈరోజు ఈ వేదిక పంచుకొని ఇన్ని కార్యక్రమాల్లో, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పించినందుకు నిజంగా నాకు రాయలసీమ బిడ్డగా గర్వంగా ఉందన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. రైజింగ్ రాయలసీమ మరి ఇక్కడున్న ప్రజలందరికీ తెలుసు, గత ప్రభుత్వం ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ఒక ఇష్యూ చేసింది, క్లోజర్ నోటీస్ కూడా ఇష్యూ చేసిందన్న విషయం మనందరికీ తెలుసు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దిశ నిర్దేశం ప్రకారం మరి సూచనల మేరకు కాలుకు బల్బం కట్టుకొని దేశ విదేశాలు తిరిగి భారతదేశంలోనే ఎక్కువ పెట్టుబడులు తెచ్చిన రాష్ట్రం ఏదంటే అది ఆంధ్రప్రదేశ్లో కీలకంగా పాత్ర వహించిన వ్యక్తి ఎవరంటే మన యువగల అధినేత, మన ఐటీ శాఖ మంత్రి, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. ఒక భరోసా, మేమున్నాం రండి, మీకు కావలసిన మరి పర్మిషన్లు ఇస్తాం, మీకు కావాల్సిన ఎయిర్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, వాటర్ కనెక్టివిటీ అన్నీ ఉంటానే పరిశ్రమలు రాగలవు. ఈరోజు ఒకప్పుడు రాయలసీమ మనందరికీ తెలుసు, రాయలసీమ అంటే ఫ్యాక్షనిజం, నెక్షనలిజం, ఈ విధంగా తాగడానికి నీరు లేక, సాగునీరు లేక, తాగునీరు లేక ఇతర రాష్ట్రాలకు వలసిపోయే రాయలసీమని అన్న నందమూరి తారక రామారావు గారు నాంది పలికితే దాన్ని పూర్తి చేసిన వ్యక్తి మన రాయలసీమ ముద్దు బిడ్డ, మన చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి ఈ అతి తక్కువ కాలంలోనే నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈరోజు మన ప్రాంతాలన్నీ, మన రాష్ట్రం అంతా అభివృద్ధిలో జరుగుతుంది. ముఖ్యంగా మన రాయలసీమ కూడా ప్రాంతాల వారుగా, జిల్లాల వైజ్గా తీసుకున్న ఈరోజు అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. దట్ ఈజ్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, దట్ ఈజ్ రాయలసీమ ముద్దుబిడ్డ చంద్రబాబు నాయుడు గారు, యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. గతంలో కూడా చాలా మంది చెప్పారు నేను రాయలసీమ బిడ్డనని మరి చెప్పి ఇక్కడున్న పరిశ్రమలని తరిమి కొట్టాలని చూశారు. కొన్ని పరిశ్రమలు తరిమిపోయాయన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి పరిశ్రమలు రావడం వల్ల ఈ రాష్ట్రానికి మరి సంపద వస్తుంది. మరి మొన్నటి రోజునే నిజంగా సార్ ఈ వేదిక ద్వారా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. కియా ఎక్స్పాన్షన్ ప్లాంట్ కూడా
మీరు చర్చించడం, వారు అనుకూలించడం, స్పందించడం నిజంగా మాకు చాలా గర్వంగా ఉంది. ఆ రోజు కియా తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. కియా ఎక్స్పాన్షన్ ఈరోజు మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు. ఈ విధంగా మరి అన్ని విధాలుగా ఈరోజు మన రాయలసీమ అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. ఒక పక్క డ్రోన్ హబ్, ఒక పక్క రాయల్ ఎన్ఫీల్డ్, ఒక పక్క JSW, మరి దాల్మియా జిందాల్ ఒక పక్క, దాల్మియా ఒక పక్క, మరి టూరిజం ఒక పక్క. ఈ విధాలుగా అనేక విధాలుగా ఈరోజు అభివృద్ధి జరుగుతుంది. ఒక పక్క కార్ల పరిశ్రమ, ఒక పక్క విమానాలు తయారు చేసే పరిశ్రమ, ఒక పక్క JSW, ఒక పక్క దాల్మియా సిమెంట్. ఇలా అనేక విధాలుగా అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నామన్న విషయాన్ని తెలియజేస్తూ, మరి ఇక్కడ నేను తెలియజేసేది ఒక్కటే, ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా మనమే పూర్తి చేస్తున్నాం. మరి నేను రాయలసీమ బిడ్డ అంటే పులివెందులకు నీళ్ళు ఇచ్చింది కూడా కూటమి ప్రభుత్వం, మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఒక పక్క సంక్షేమ పథకాలు, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, ఒక పక్క యువతకు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మరి నిజంగానే చాలా గర్వంగా ఉంది. మరొక్కసారి పునీత్ దాల్మియా గారికి కూడా మా అందరి తరఫున కూడా, రాయలసీమ తరఫున కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, madam. Thank you very much. Madam Savita was talking about the holistic approach and the visionary chief minister regarding the investments and the approach how Andhra Pradesh is growing forward. On that note, Gauranilu, Honorable Minister for Industries and Commerce and Food Processing, Sri T.G. Bharat Garni, మాట్లాడవలసిందిగా మనవి. వేదికను అలంకరించిన పెద్దలు, మన ఫ్యూచర్, ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్, మీ ఫ్యూచర్ మన నారా లోకేష్ గారికి, అలాగే వేదికను అలంకరించిన స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి, స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి గారికి, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ సవితా గారికి, వేదికను అలంకరించిన పునీత్ గారికి, ఆఫీసర్స్ మేనేజ్మెంట్ తరఫున ఉండే దాల్మియా సిమెంట్స్ వాళ్ళందరికీ, వేదికను అలంకరించిన పెద్దలకి, ఇక్కడ విచ్చేసిన దాల్మియా సిమెంట్ ఎంప్లాయీస్కి అందరికీ నా నమస్కారాలండి. గుడ్ ఆఫ్టర్నూన్. ముందుగా దాల్మియా సిమెంట్స్ అంటే బిల్డింగ్ ద ఫౌండేషన్ ఆఫ్ స్ట్రాంగర్ టుమారో అండి. దాల్మియా అంటే సిమెంటింగ్ గ్రోత్, క్రియేటింగ్ ప్రాస్పెరిటీ. దాల్మియా అంటే స్ట్రెంగ్త్ దట్ బిల్డ్స్ జనరేషన్స్. దాల్మియా అంటే బిల్డింగ్ డ్రీమ్స్, పవరింగ్ ప్రోగ్రెస్. దాల్మియా అంటే వేర్ స్ట్రెంగ్త్ మీట్స్ సస్టైనబిలిటీ. దాల్మియా అంటే ద ఫౌండేషన్ ఆఫ్ న్యూ రాయలసీమ. ఎందుకంటే ఫైనలీ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. ఇప్పుడే సవితా గారు చెప్పారు, లాస్ట్ ప్రభుత్వంలో క్లోజర్ నోటీస్ ఇస్తే మన ప్రభుత్వంలో ఎక్స్పాన్షన్స్ పోతున్నాయి. కియా ఫ్యాక్టరీ కూడా ఎక్స్పాన్షన్ పోతోంది. ఇక్కడ దాల్మియాది దాదాపు 3,000 కోట్లతో ఎక్స్పాన్షన్ వెళ్తున్నారు. ఇండైరెక్ట్లీ డైరెక్ట్ జాబ్స్ దాదాపు 1000 జాబ్స్ పైన వస్తోంది. పెద్ద ఎత్తున రాయలసీమ డెవలప్మెంట్ అవుతోందంటే ఒక చంద్రబాబు గారు బ్లెస్సింగ్స్ అండ్ ఒక విజనరీ లీడర్తోనే రాయలసీమలో ఈరోజు అన్ని పెట్టుబడులు, నాట్ జస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్, ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ పెట్టుబడులు వస్తున్నాయండి రాయలసీమకి. ఈవెన్ మన సత్యసాయిలో డిస్ట్రిక్ట్లో కూడా